నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కేసులో ఎవరైనా కానీ పట్టుబడితే వాళ్లకు జీవిత ఖైదు మరియు అలాగే జైలు శిక్ష లేకపోతే ఉరి శిక్ష విధిస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అలాగే ఇందులో మనం చూసుకుంటే కొంతమంది అమాయకులు కూడా ఇరుక్కుంటూ ఉన్నారని చెప్పేసి కువైట్లో ఉన్న కొంతమంది సోషల్ మీడియా వేదికగా తమ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే గాని ఇటీవల జరిగిన సంఘటన ఏదైతే ఉందో దానికి అద్దం పడుతూ ఉందని చెప్పేసి తెలుపుతూ ఉన్నారు. వివరాల్లోకి వెళితే కువైట్లో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కేసులో ఒక బేదూన్ వ్యక్తికి మనం చూసుకుంటే కువైట్ కోర్టు జీవిత ఖైదు విధించడం జరిగింది. అలాగే అతన్ని కోర్టులో శిక్ష వేసిన తర్వాత జీవిత ఖైదును అనుభవించడానికి అతన్నైతే జైలుకు తీసుకువెళ్తూ ఉన్నారు. అలాగే అతను మనం చూసుకువెళుతూ ఉన్న క్రమంలో పోలీసు వాహనం నుంచి అతనైతే పారిపోవడం జరిగింది. పారిపోయిన తర్వాత సాల్మియాలోని పాస్పోర్ట్ దువార్ దగ్గర ఉన్న సొరంగం ఏదైతే ఉందో అక్కడ పైనుంచి కిందికి దూకి అతనైతే చనిపోవడం జరిగింది. అలాగే అతను నిజంగా తప్పు చేసి ఉంటే ఎందుకు చనిపోయాడు, లేకపోతే అతనికి అనవసరమైన శిక్ష వేసి ఎవరైనా కేసులో ఇరికించారా అన్న వాదనలు అయితే వినపడుతూ ఉన్నాయి. అలాగే అతను ఆ యొక్క అవమానాన్ని తట్టుకోలేక అలాగే పైనుంచి దూకి తాను చనిపోయాడని చెప్పేసి చాలా మంది తెలుపుతూ ఉన్నారు. కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండనన్నా, మన చుట్టుపక్కలే ఉంటూ మనకు వెన్నుపోట్లు పొడిచే అవకాశాలు కూడా ఉన్నాయి. మరి ఈ యొక్క బేదూన్ వ్యక్తి తప్పు చేశాడా అన్నది తేలాల్సి ఉంది. ప్రస్తుతానికి కువైట్ కోర్టు అతను తప్పు చేశాడని చెప్పేసి అతనికి శిక్ష వేసిన తర్వాత అతనైతే పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుని చనిపోవడం జరిగింది. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.